ఎందుకంటే ఏ పని ఎవరు చేయాలో, ఏ పని ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారో గుర్తించవలసిన బాధ్యత నాయకత్వానికి. కొన్నిసార్లు మనం అంతా మంచి అనుకొని నిర్ణయించుకుంటే కొన్నిసార్లు మన అంచనాలు కూడా తప్పొచ్చు. అందుకే 20 నెలల్లో నేను నిశితంగా గమనిస్తున్నా. 20 నెలల తర్వాత ఇవాళ మీ ముందల ప్రకటిస్తున్నా, సీనాన్నకిచ్చిన శాఖలు సమర్థవంతంగా నిర్వహించి ఇవాళ పేదలకు న్యాయం జరిగింది. ఇవాళ జాతీయ స్థాయిలో ధరణిని బొందబెట్టిన భూభారతి పేద రైతులకు అందుబాటులో తెచ్చిన ఇవాళ 4.5 లక్షల మంది పేదలు సొంత ఇంటి కలను ఇవాళ నెరవేర్చిన అక్కడ నాయకపోడు రమణమ్మ ఇంట్లో నేను గృహప్రవేశానికి పోయినా. ఆమె బిడ్డ కళ్ళల్లో ఆనందం చూస్తే ఇంతకుముందు ఈ వేదిక మీద మాట్లాడిన ఒక మైనారిటీ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం ఏమిచ్చినా రాదు, ఏం చేసినా ఆనందం రాదు. జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టుకున్న నా కళ్ళల్లో ఎంత ఆనందం ఇల్లు గృహప్రవేశం చేసిన రోజు ఉందో, ఇవాళ అశ్వరావుపేట పేదోళ్ళు వాళ్ళ గృహ ప్రవేశం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ గుండెల్లో వాళ్ళ సంతోషం చూస్తే ఏ నాయకుడికైనా ఇంతకంటే ఆనందం ఏముంటుందని నేను అడుగుతున్న మిత్రులారా. అందరికీ 3,500 ఎమ్మెల్యేలకు ఇస్తే మీ ఆదినారాయణ పట్టువాటి ఇంకొక 1000 ఇండ్లు ఎక్కువ తెచ్చుకున్నాడు. రాష్ట్రంలో మా సిఆర్ఈ మంత్రికి కూడా 3,500 ఇచ్చిన. కొడంగల్లో నేను కూడా 3,500 తెచ్చుకున్నా. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ వారి నియోజకవర్గంలో కూడా 3,500 ఇచ్చిన. కానీ మీ ఆది నారాయణ 4,500 తెచ్చుకున్నాడా? కొంతమంది నాయకులకు పేదరికం ఒక ఎక్స్కర్షన్ లాంటిది. పేదరికం చూడాలంటే విమానాలలో వచ్చి, కార్లలో వచ్చి మన పేదరికం చూడాలి. ఆది నారాయణ కావచ్చు, పొంగులేటి సీనన్న కావచ్చు, నేను కావచ్చు, ఈ గ్రామాలలో పేదరికం చూసి పేదవాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని గ్రామ స్థాయి నుంచి ఇవాళ జాతీయ స్థాయి వరకు రాజకీయాలలో మేము సమస్యల మీద మాట్లాడుతున్నామంటే పేదరికం చూసినాం, పేదరికం ఉన్న దగ్గరనే పుట్టినాం, పేదరికం ఉన్న దగ్గరనే పెరిగినాం, పేదలతోని కలిసి మాట్లాడినాం, పేదలతోని కలిసి భోజనం చేసినాం. కాబట్టే పేదోడి కష్టం మాకు తెలుసు. మాకిది ఎక్స్కర్షన్ కాదు, మాకిది చదువు కాదు, ఇది మా జీవన విధానంలో ఒక భాగం. పేదరికం అంటే ఆ పేదరికాన్ని రూపు మాపాలే, పేదరికాన్ని పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని ఇవాళ బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నాం మిత్రులారా. అందుకే ఆనాడు మీరు ఆలోచన చేయండి. పోడుపూళ్ళ పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, రేషన్ కార్డులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు. ఎందుకంటే పేదరికం తెలిసిన పార్టీ, పేదల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ అనే పదము ఆషామాషిగా అన్నది కాదు. మా లంబడోళ్ళు, మా ఆదివాసీలు సొంత తల్లిని, అమ్మని ఎంత గౌరవిస్తారో తండాలలో, గూడెలలో ఇందిరమ్మకు అంతే స్థానం ఉంది. పేదోళ్ళ గుండెల్లో ఒక అమ్మగా శాశ్వతంగా స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరమ్మ రాజ్యం ఇది. అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి 10 ఏళ్ళు రేషన్ కార్డు ఎట్లుంటుందో తెలియదు. కొత్త కోడలు వస్తే లెక్కలో లేదు. పిల్లని మన బిడ్డను ఆ ఇంటికి పంపిస్తే అక్కడ లెక్క లేదు. ఇక్కడ తొలగించలేము, అక్కడ చేర్పించలేము. మన ఇంటికి కొత్త కోడలు వస్తే మన ఖాతాలనే లేదు. ఆ రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలాగా పేదలు ఎదురు చూసారు. అందుకే ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాం, లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఈ ఇండ్లు ఇవ్వడమే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానా పెట్టనికి వనుకొచ్చేది, లేకపోతే మిల్లోడు అక్కడనే అమ్ముకునేది. ఇవాళ నేను అడుగుతున్న సారపాకలో ఆయనలో నేను ఒక ఆదివాసీ ఇంట్లో నేను భోజనానికి వచ్చిన. నేను ముందే చెప్పిన, రేషన్ షాపులో ఏ బియ్యం ఇస్తున్నామో గదే బియ్యంతో అన్నం వండి పెట్టండి, మీకున్న స్తోమత పెట్టండి. నేను ఇచ్చే బియ్యం
నేను తిని చూస్తే నాకు బాధ తెలుస్తుందని. మా ఇంట్లో జూబ్లీ హిల్స్లో, సీనన్న ఇంట్లో జూబ్లీ హిల్స్లో ఏ సన్న బియ్యం తింటున్నామో ఇవాళ పేదోడి ఇంట్లో సన్న బియ్యం తింటుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల ఆనందం చూస్తే, సంటి పిల్లలకు కన్న తల్లి సన్న బియ్యంతోని బుక్కడు బువ్వ తినిపిస్తుంటే ఆ తల్లి ఆనందం చూసినప్పుడు ఒక నాయకుడిగా ఇంతకంటే మాకు ఏమి సంతోషాన్ని ఇస్తుందని నేను అడుగుతున్నా.